అందుకే పెళ్ళాం చెప్తే వినాలి అనేది. అది ఎందుకు అనుకుంటారా? ఈ వీడియోలో అయితే చూడండి. నేను మీకు ఖచ్చితంగా దానికి క్లారిటీ అయితే ఇస్తాను. లాస్ట్ వీడియోలో బోల్డ్ గురించి మాట్లాడాను గదా! దానికి కూడా నేను మీరు అనుకున్నంత కంటెంట్ అయితే ఇవ్వలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా దాని గురించి పూర్తిగా మాట్లాడడానికైతే ట్రై చేస్తాను. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరే ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా నేను ఈ రొటీన్ అయితే ఆ రోజు ఆఫ్టర్‌నూన్ 3:30 నుంచి అయితే స్టార్ట్ చేశానండి. నాకు మా మార్నింగ్ టైం కన్నా కూడా ఈవినింగ్ టైం అయ్యేటప్పటికైతే కొంచెం మంచిగా ఎనర్జీ అయితే వస్తది. ఏదైనా వర్క్ పెట్టాలన్నా, లేకపోతే వర్క్‌కి కావాల్సిన మ్యాచింగ్స్ ఏమన్నా చూసుకోవాలన్నా, ఇంట్లో వర్క్స్ ఏమన్నా చేయాలనుకున్నా కూడా నాకు ఆ టైము చాలా బాగా నచ్చుతుంది. డే టైమ్ అంతా కూడా చాలా బద్ధకంగా ఉంటాను. నిజం చెప్తున్నాను, చాలా బద్ధకంగానే ఉంటాను. డే టైమ్‌లో మాత్రం ఇంకా ఈవినింగ్ అవుతుంది అంటే మాత్రం మంచిగా ఇంకా పనులైతే చేసుకోవడానికి రెడీ అవుతా ఉంటాను. ఇంకా ఇక్కడైతే మాత్రం మధ్యాహ్నం తిన్న తర్వాత మిగిలిన ఫుడ్స్ అన్నీ కూడా వేరే గిన్నెలో అయితే పెట్టేసుకొని ఇంకా గిన్నెలన్నీ కూడా సింక్‌లో అయితే వేసేసుకుంటున్నాను. చాలా ఎక్కువ గిన్నెలుంటే మాత్రం బయట కూర్చొని ట్యాప్ దగ్గర కూర్చొని అయితే ఇంక కడిగేసుకుంటూ ఉంటాను. ఇంకా ఆ రోజు మాత్రం కొంచెం మీడియంగానే ఉన్నాయి సామాను అదంతా గూడా. ఇంకా అందుకని జెప్పేసి ఇంక సింక్‌లోనే వేసేసుకుంటున్నాను. ఇక్కడ పిల్లల కోసం క్యాలీఫ్లవరు, ఆలు వేసైతే కర్రీ చేశాను మార్నింగు. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే మా వారైతే చికెన్ తీసుకొచ్చేసారు. మా వాళ్ళు కాశీ అయితే వెళ్ళొచ్చారండి రీసెంట్‌గా. వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా చికెన్ తినాలనిపిస్తుంది అంటే ఇంక చికెన్ అయితే తీసుకొచ్చేసారు. ఇంకా దాన్ని నాకు జస్ట్ 10 మినిట్స్‌లో వండమని అయితే ఆర్డర్ ఏసారు. నేను 10 మినిట్స్‌లే కాదులే గానీ ఒక 15 మినిట్స్‌లో అయితే రెడీ చేశాను ఈ చికెన్‌ని. నేను ఇంక అందుకనే ప్రాసెస్ కూడా ఏమీ తీయలేదు. ఇక మిగిలినవన్నీ కూడా ఇలా గిన్నెల్లో అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, ఇంకా సింక్‌లో గిన్నెలన్నీ వేసుకొని అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నాను. మనకి ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండీ! ఇంకా మనకి మజ్జిగ, రాగి జావ ఇలాంటివైతే ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. మనం ఏమనుకుంటామంటే మెయిన్‌గా ఇంట్లోనే ఉంటాం కదా! మనకి ఇవన్నీ ఎందుకులే అనుకుంటాము. నిజం చెప్పాలంటే ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా కానీ ఇలాంటివైతే మాత్రం ఈ టైంలో ఇలాంటి డ్రింక్స్ మాత్రం చాలా బాగా వర్క్ అవుతాయి. మనం ఇప్పటి నుంచే తాగడం స్టార్ట్ చేసామనుకోండి, ఎండాకాలం వచ్చేసరికి ఇంకొంచెం హెల్తీగా వీటిలో ఏదైనా చేర్పులు, మార్పులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేనిక్కడైతే ఎప్పుడైనా పెరుగు అలాంటివి మిగిలితే మాత్రం ఇలా బాక్స్‌లో అయితే పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటాను. ఇంకా ఆ రోజు మిగిలిన పెరుగు, ఇంకా బాక్స్‌లో ఉన్నది ఇవన్నీ కూడా వేసేసుకొని, నేను కొంచెం సాల్టు అలాగే కొంచెం జీరా పౌడర్ ఇది వేయించుకొని పొడి చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి. జీలకర్రని అలా చేసైతే పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా దాన్ని కూడా వేసేసుకొని కొంచెం ఫ్లేవర్ బావుంటది కదా అని చెప్పేసి వేసుకున్నాను. ఇక్కడ మజ్జిగ కూడా రెడీ చేసేసుకున్నాను. అయితే ఇప్పుడు మనం థంబ్‌నెయిల్‌లో పెట్టుకున్న టాపిక్ అయితే మాట్లాడుకుందాము. ప్రెజెంటు ఈ రోజుల్లో బంగారం రేటు ఎంత పెరిగిపోయిందో మీరందరూ గూడా మీరే గాదు, నేనే గాదు ఎవరైనా సరే నోరెళ్ళబెట్టాల్సిందే ఆ రేట్లు వింటే మాత్రం. అయితే భార్యలు నార్మల్‌గా వైఫ్స్ ఏమంటారంటే ఈ సంవత్సరం ఈ డబ్బులున్నాయి గదా! ఇదిగో ఈ 10,000 ఉన్నాయి కదా! ఈ 5,000 ఉన్నాయి గదా! ఏదో ఒక బంగారం తీసుకుందాము. రేపు దేనికో దానికి ఇన్వెస్ట్‌మెంట్‌గా పనికొస్తదనైతే మనం చెప్తూ ఉంటాం గదా! కాకపోతే కొంతమంది మగవాళ్ళు ఇంటారు. కొంతమంది మగవాళ్ళైతే ఇనరు. నేను చేయించుకున్న బంగారం ఏంటనేది గూడా దీంట్లో అయితే చెప్తాను. నాకు పెళ్ళైన తర్వాత మా వారు ఇప్పుడు నా చేతికి డైలీ వేర్‌గా ఉంటుంది కదండీ రింగు. ఆ రింగొకటి, నా చెవులకు పెట్టుకున్న జోకాలు, అలాగే నా మెడలో ఉన్న గోల్డ్ చైను. ఈ 3 గూడా మా వారు చేయించినవే. అయితే వీటిలో ఇప్పుడు నా మెడలో ఉన్న చైన్ ఉంది గదా! మా అత్తయ్య వాళ్ళైతే 2.5 కాసులు. కాసులు అంటే ఒక కాసు వచ్చేసి 8 గ్రామ్స్ లెక్క వస్తది మా సైడ్ అయితే మాత్రం. ఇంకా అలా ఒక 2.5 సారీ 2.5 కాసులైతే తాడైతే చేయించారు. అది మిషన్ చేతాలం అంటారు గదా! మిషన్‌తో చేసింది. మా చిన్న బాబు పుట్టిన తర్వాత వాడు ఇక పాలు తాక్కుంటూ, ఆడుకుంటూ గట్టిగా లాగేపాటికి పెరిగిపోయింది. ఇంక పెరిగిపోయిన తర్వాత కొన్నాళ్ళు పక్కన పెట్టేసి ఇంక తర్వాత 2.5 తులాలకి 1 గ్రామయితే అరిగిపోయింది అప్పటికి.
అరిగిపోతే ఇంకా మిగతా అమౌంటు మిగతా 5 గ్రాములు వేసుకొని 3 కాసులు అంటే 24 గ్రామ్స్ అయితే ఇంక నాకు ఈ చైన్ అయితే చేయించారు. ఇంకా చెవులకున్న కమ్మలు వచ్చేసి ఒక 4 గ్రామ్స్, ఇంకా చేతికున్న రింగ్ వచ్చి కూడా ఒక 4 గ్రామ్స్ అలా అయితే పడింది మాకు. ఇవన్నీ కూడా మేము పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చేయించుకున్నవి. వీటితో పాటు మా వారికి ఒక చైన్ కూడా చేయించుకున్నాము. ఇవన్నీ కూడా అంటే మా వారు కూడా మా వారికి కూడా ఇంట్రెస్ట్ ఉండబట్టి చేయించుకోగలిగాను. నా ఒక్కదాని వల్ల అయితే అయ్యేది కాదు. కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు ఈ డబ్బులు వచ్చాయి కదా, వడ్డీకి ఇద్దాము, ఎవరైనా అడిగారనుకోండి వాళ్ళకి ఇద్దాము అనుకున్నట్టుగా ఉంటారు. మేము ఆ టైంలో ఏం చేసామంటే ఇంకా మాకు వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఇంట్లోకి వాడుకొని, అంటే పిల్లలు చిన్నపిల్లలే కదా, ఫీజులు అలాంటివి ఏమి ఉండేవి కాదు. మేము ఇంకా ఇంట్లో ఇంక సరిపడినంత వాడుకొని మిగిలిన అమౌంటు ప్రతిసారి ఒక 5,000, 10,000 అట్లా ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా మాకు గోల్డ్ చేసే ఆయన కూడా అలా ఇన్స్టాల్మెంట్లో తీసుకొని అయితే చేసేవాళ్ళు. మేము కూడా ఇంకా అలాగే ఒక్కొక్కటి అలా అయితే చాలా వరకు కూడా చేయించుకున్నాము కొన్ని. మా చిన్న బాబుకి ఒక రింగ్ తీసుకున్నాము. ఇంకా నిజం చెప్పాలంటే మేము మా దగ్గర అప్పుడు ఉన్న డబ్బులతో మేము గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇంకా చాలా గోల్డే వచ్చేది. కాకపోతే మాకు ఇంకా ఆ టైంలో అంత తెలివి లేకపోయింది. ఉన్న తెలివితో మాత్రం కొంతవరకు అయితే చేసుకోగలిగాం. అంటే కొంతవరకు గోల్డ్ కొనగలిగాము. ఈ రోజుల్లో గోల్డ్ కొనాలి అంటే మాత్రం అసలు అది మనం గోల్డ్ షాప్‌కి వెళ్దాము అన్న మాట కూడా నాకు తెలిసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి అయితే రావు. మిడిల్ కాదు, అబోవ్ మిడిల్ ఉన్నా కూడా వెళ్ళలేము మనం అసలు ఈ రోజుల్లో గోల్డ్ షాప్‌కి. అందుకే పెళ్ళాం చెప్తే వినాలి అనేది. నేను ఆ టైంలో కూడా ఇంకా కొంత అమౌంట్ ఉంది కదా, దీనితో కూడా గోల్డ్ చేయించుకుందాం అన్న ఆలోచన మీద నేనున్నాను. మా వారిని నేను ఫోర్స్ చేశాను. కానీ ఇంకా ఆ టైంకి అయితే తను వినలేదు. ఇప్పటి వరకు చేయించుకుంది చాలులే, ఇంకా అంతా గోల్డ్ మీదే పెట్టుకుంటూ వెళ్తే వడ్డీకి, అంటే వడ్డీ కూడా మంచి ఇన్వెస్ట్మెంటే కదా, వడ్డీకి ఇచ్చుకుందాంలే అన్నట్టుగా తను వడ్డీల వైపు అయితే వెళ్ళారు. ఇంకా ఆ తర్వాత ఇంకా గోల్డ్ రేట్ పెరిగిపోయింది. ఇంకా మేము కూడా చాలా వరకు చేయించుకోకుండా ఆగిపోయాము. ఇంట్లో మెయిన్‌గా మేము కూడా కూలర్‌లని, ఏసీలని, కూలర్ అంటే 5,000 కదా, కూలర్ ఉంది కానీ ఏసీలని, ఫ్రిడ్జ్‌లని, వాషింగ్ మిషన్ ఇలాంటి ఎలక్ట్రిక్ వస్తువుల మీద వేటి మీద కూడా మేము డబ్బులైతే ఇన్వెస్ట్ చేయలేదు. ఒక టీవీ అయితే కొనుక్కున్నాము. నేను వేరుపడిన తర్వాత ఒక టీవీ, ఒక కూలర్ కొనుక్కున్నాము. బీరువా అవైతే అమ్మ వాళ్ళు ఇచ్చినవే కానీ మేము ఇంకా ఎలక్ట్రిక్ వస్తువుల మీద అయితే పెద్దగా ఇన్వెస్ట్ చేయలేదు. మా ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా గోల్డ్ మీదే పెట్టేసుకున్నాము. తర్వాత ఇంకా వడ్డీ మీద మా వారు దానికి వైపు వచ్చేసారు. ఇంకా కొంచెం వడ్డీలకి ఇచ్చుకుంటున్నాము అనే టైంకి మా పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఇంకా, అంటే మా వారు ఒక్కళ్ళే పని చేస్తారు. అప్పటికి నేను ఖాళీగానే ఉండేదాన్ని కదా. ఇంకా మా అమౌంట్ ఏది లేక మేము ఇంకా అక్కడి వరకే స్టాప్ అయిపోయాము. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వచ్చినట్టు ఇప్పుడు పెరిగిన ఖర్చుల వలన వచ్చినట్టు ఇంట్లో సరిపోవడము, పిల్లలకి ఏదన్నా ఫీజులు, బుక్స్ ఇంక ఇలాంటి వరకే సరిపోతున్నాయిలే గానీ మేము ఇంక పెద్దగా గోల్డ్ అయితే చేయించుకోవట్లేదు. అందుకే పెళ్ళాం చెప్తే వినాలి, ఆడవాళ్ళు చెప్తే వినాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకొకటి. ఇప్పుడు మనం ఏదైనా ల్యాండ్ గానీ ఏదైనా అమ్ముకున్నప్పుడు ఒక 10,000 వచ్చాయనుకోండి. ఆ 10 lakhs వచ్చాయనుకోండి. 10 lakhsతో హస్బెండ్ వచ్చేసి ఒక 5 lakhs పెట్టి కారు కొంటాడు. వైఫ్ వచ్చేసి మ్యాక్సిమం ఆడవాళ్ళందరూ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికే చాలా ఎక్కువ ఇష్టపడతారు. ఆ 5 lakhs గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిందనుకోండి, ఈ రోజుకి ఆ 5 lakhs పెట్టి హస్బెండ్ 5 lakhs పెట్టి కారు కొన్నారు కదా, దాని వాల్యూ ఎంతుంటది? వైఫ్ కొన్న 5 lakhs గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ దానికి ఎంతొస్తదో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. చాలా వరకు కూడా ఆడవాళ్ళు సేఫ్ సైడ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ పరంగా కానీ ఆలోచిస్తారు. ఏది ఏమైనా సరే ఇంట్లో ఆడవాళ్ళ పెత్తనం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఇల్లు బాగుపడుతుంది. ఎవరో కొంతమంది ఉంటారండి, వచ్చినయి ప్రతి ఒక్కటి కూడా కొనాలి, ఇంకా పిచ్చివన్నీ కొని డబ్బులన్నీ అలా వేస్ట్ చేయాలనుకునేవాళ్ళు. మ్యాక్సిమం ఆడవాళ్ళైతే మాత్రం ఇలా గోల్డ్ మీద, ఈ సిల్వర్ మీద ఇలా మంచిగా ఇన్వెస్ట్ చేయాలని చూస్తూ ఉంటారు. నా వరకు మాత్రం నాకు అప్పటికి నాది చిన్న ఏజ్ అయినప్పటికీ మేము కొంచెం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోగలిగాము. ఎంతో కొంత గోల్డ్ అయితే సేవ్ చేసుకోగలిగామని అయితే చెప్తాను. ఇంకా ఇక్కడైతే మాత్రం ఈవినింగ్ పనులు మాత్రం కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఆ రోజైతే ఇడ్లీ కన్నా నానబెట్టేసాను. ఇంకా నాకు ఎక్కువగా
పట్టు మినపప్పుతోనే ఎక్కువగా నేను ఇడ్లీ వేయడానికైతే ప్రిఫర్ చేస్తాను. మొన్నటి వరకు గుళ్ళతో వేశాను. మినపగుళ్ళు ఉంటాయి కదా! అస్సలంటే అస్సలు తినలేదు. ఎందుకో గాని సుద్దలాగా వచ్చాయి. అసలు పిల్లలు గాని, మా వారు కూడా నోట్లో పెట్టుకోలేకపోయారు. ఇంక అందుకని చెప్పేసి నేను ఇంకా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక 10 కేజీల మినుములైతే తీసుకొచ్చి మినపప్పు ఆడించుకొని అప్పటి నుంచి కూడా ఇంకా ఇలా ఇడ్లీ పిండికి ఇలా ఇంకా ఇడ్లీ కానీ, దోస కానీ ఇలా వేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఒకసారి ఇంకా చపాతీ, పూరి, ఉప్మా ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉన్నాము. ఇంకా తర్వాత పిల్లలు కూడా తినేసారు. పిల్లలు తిన్న తర్వాత మళ్ళీ సింక్‌లోకి అయితే అంట్లు వచ్చేసాయండి. అసలు ఈ సింక్ అనేది ఒక అక్షయ పాత్రనే చెప్పాలి. ఎంత క్లీన్ చేసినా కూడా వస్తానే ఉంటాయి. ఇంకా ఇక్కడైతే మా వారికి కూడా ఫుడ్ పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఆయనకైతే ఫుడ్ పెట్టేస్తూ ఉన్నాను. చికెన్‌లోకి మంచిగా ఆనియన్స్ ఉంటే మాత్రం భలేగా ఉంటుంది కదా తినాలని. నా నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందిలేండి. నా డిన్నరు 5కి కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే మా వారికి పెడుతూ ఉన్నాను. మీరు ఈ వ్లాగ్‌లో చూసినట్టుగానే ఇంకా ఆ సింక్‌లో అంట్లన్నీ క్లీన్ చేసేసాను. తర్వాత కోళ్ళకి పట్టలేసేసాను. నెక్స్ట్ పొయ్యి ముట్టిచ్చేసేసి నీళ్ళు పెట్టాను పిల్లలకి స్నానాలకి. తర్వాత కోళ్ళు కమ్మేయడం, తర్వాత పప్పు కడగడం, మిక్సీ వేసుకోవడం, మళ్ళీ సింక్ అంతా అంటే నార్మల్‌గా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేయడం, సింక్ క్లీన్ చేయడం. వన్ బై వన్ వస్తానే ఉంటది. ఈ పని కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఈ పనికి వెళ్ళాల్సిన పని లేదు అనేది ఉండదు. ఇప్పుడు చేస్తే మళ్ళీ రేపు మార్నింగ్ చేయాలి. రేపు మార్నింగ్ చేస్తే రేపు ఈవినింగ్‌కి ఖచ్చితంగా అవుతానే ఉంటది. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనేనండి నాకసలు నిద్ర లేవాలని లేకపోయినా కూడా లేవాలి తప్పదు. ఇంకా పిండి చూసారు కదా! పిండిని నేను మిక్సీ వేసిన తర్వాత అంతసేపు చేయబెట్టి కలపడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇదేనండి. చాలా వరకు ఇప్పుడంటే సమ్మర్ వచ్చింది కానీ వింటర్‌లో ఏంటంటే పిండి సరిగ్గా పులవకపోయినా కూడా మనకి ఇడ్లీ, దోసలనేవి సరిగ్గా రావు. తినాలనిపించదు కదా! అలా చెయ్యి పెట్టి కొంచెం మంచిగా తిప్పుకుంటూ, కలుపుకుంటూ ఉన్నామనుకోండి మంచిగా ఇడ్లీ బ్యాటర్ గానీ, దోస బ్యాటర్ గానీ పులుస్తది ఎక్కువ. ఇంక అందుకని చెప్పేసి నేను అలా కలిపేసాను. మంచిగా ఫర్మెంట్ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడైతే చట్నీ కోసమని వేరుశనగ గుళ్ళు కూడా నానబెట్టేసాను. ఈరోజు చాలా హడావిడి అయిపోయిందండి. మా పిల్లలకి స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది. అందుకని చెప్పేసి ఒకసారి 6కి వచ్చేసింది వ్యాను. తర్వాత 7:30కి ఒకసారి వచ్చింది. నేనేమనుకున్నానంటే మళ్ళీ 9కి కూడా బస్సు వస్తదిలే పేరెంట్స్‌ని తీసుకెళ్ళడానికి అనుకున్నాను. కాదు 7:30కే వెళ్ళిపోవాలి అందరూ. కాకపోతే నేను 9కి కూడా వస్తది కదా బస్సు. ఇంకా అప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్దాంలే అన్నట్టుగా ధీమాగా ఉన్నాను. కానీ అప్పటికేమైందంటే ఇంకా 9కి అయితే బస్సు రాదని అయితే చెప్పారు. ఇంక సరే అని చెప్పేసి త్వరగా ఇడ్లీ అయితే వేసేసి ఇంకా బయట స్నానానికైతే నీళ్ళు పెట్టేసి వాళ్ళకి స్నానాలు చేయించేసి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి అయితే ఇంకా వాళ్ళని స్కూల్‌కి అయితే పంపించేసి తర్వాత నేను ఇంకా కొంచెం బట్టలు అవి వాష్ చేసేసి ఇల్లు అదంతా క్లీన్ చేసేసుకొని నేను కూడా 10:30కి అలా అయితే స్టార్ట్ అయ్యాను స్కూల్‌కి వెళ్ళడం. అక్కడ యాన్యువల్ డే ఉంది కదా! స్కూల్‌కి అయితే వెళ్ళాను. అక్కడ నేను వెళ్ళేపాటికి ఆ స్కూల్‌లో ఏంటంటే యూకేజీ తర్వాత ఫస్ట్ క్లాస్‌కి వచ్చేటప్పుడు కాన్వకేషన్ అయితే ఇస్తారు. అంటే ఒక మంచి కాంప్లిమెంట్ లాగా యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ కంటే అదొక మైల్ స్టోన్ కదా! అలాగే 5థ్ నుంచి 6థ్‌కి వచ్చే వాళ్ళకి కాన్వకేషన్ అనేది ఉంటది. అంటే వాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్ లాగా అలా ఉంటది. ఇంకా అందుకని చెప్పేసి నేను వెళ్ళేపాటికే మా బాబుది కాన్వకేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే మాత్రం నేను సాంగ్స్ అయితే పెట్టట్లేదులే గానీ చిన్న చిన్న పిల్లలండి. గోపికమ్మ సాంగ్‌కి డాన్స్ వేశారు. భలే వేశారసలు. ఈ స్కూల్ గురించి చెప్పాలంటే ఇక్కడ ఈ ప్రిన్సిపల్ గారు ఉన్నారు కదా! ఈయనకి 97లోనే గన్‌లో వాడతారు కదా బుల్లెట్‌లో ఉండే పౌడర్ ఒకటి ఉంటదంట. అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలోనే ఆయనకి అప్పట్లోనే 70,000 శాలరీతో ఆఫర్ అయితే వచ్చిందంట. అయితే వాళ్ళ మదరు కోరికంటండి. అది చాలా పల్లెటూరు కంతేరు మాకు నియర్‌లో ఉంటది. వాళ్ళ మదర్ చెప్పారంట. ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేయండి. మనకి ఇలా పల్లెటూరులో స్కూల్ లేక మీరు చాలా ఇబ్బంది పడ్డారు చిన్నప్పుడు. అలాంటి ఇబ్బంది మన ఊరు పిల్లలకు వద్దు అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పటంతో అప్పటికప్పుడు ఆయన
ఆయన చేసే జాబు వదిలేసేసి ఈ మారుమూల దగ్గర స్కూల్ అయితే స్టార్ట్ చేశారు. నిజంగా ఈయన స్టోరీ అయితే ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఇంకా తర్వాత అయితే ఇంకా డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మేమైతే మాకు లంచ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేశారండి మంచిగా. నేను ఇంకా అవేమి షూట్ చేయలేదులే. ఇంకా మా పిల్లలతో నాకు అసలు అవ్వలేదు. అసలు మంచి మంచిగా డాన్స్‌లు భలే ఉన్నాయండి. మేము కూడా ఇక్కడ తినేసి పిల్లలకి ఐస్ క్రీమ్‌లు అవైతే ఇప్పించేసి ఇవైతే స్కూల్ బయట మొత్తం ఇయర్‌లో ఏమేమి జరిగాయి, కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. ఇంకా మమ్మల్ని అయితే మా మరిది తీసుకొనొచ్చాడు. ఇంకా తన బండి కూడా తీసుకొనొచ్చేసి స్కూల్ బయట నుంచే చూయించలేదు. ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు స్కూల్ మొత్తాన్ని కూడా క్లారిటీగా అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా వచ్చే దారిలో ఇలా రేగికాయలు ఉంటే మా పిల్లలు నేను ఓ చోట ఆగైతే రేగిపండ్లు అయితే కోసేసుకున్నాము. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే ఒక కామెంట్ అయితే చేయండి. ప్రతి వీడియోకి నేను మిమ్మల్ని అడుగుతానే ఉన్నానండి ఒక లైక్ చేయమని. మీకు నచ్చితేనే లైక్ చేయండి. మరొక మంచి వ్లాగ్‌తో అయితే మీ ముందుకైతే వస్తాను. ఉంటాను.